నువ్వు నాయనకు వచ్చినావు, అభివృద్ధి చెప్పిపో. అసలు నీకు ఏమక్కుందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏమక్కుంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడున్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయనప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేయ ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే నీకు దొరికింది అంటే నువ్వు ఏం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాన్ని కావు కాబట్టి సస్పెండ్ చేసింది పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను 10 నెలలు కారణం ఉంచుకుంటూ మంచిదాని కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి, తెలంగాణ అనుభవించి, అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వు బీసీలు కాపానికి బీసీలలో లేరు లీడర్లు. నీకన్నా అయ్యన్నారు బీసీలలో. బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు బీసీ వాదం? ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా, బతుకమ్మల పేరు చెప్పుకుంటా, కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నేను. అందుగురించే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ ఎమ్మెల్యేనా భయపడుతుండొచ్చు, కానీ కుక్కడిపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్కరి దగ్గర పోతావు, సీట్ల దగ్గర పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమంది ఫోన్లు చేసి నా దగ్గర నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నాను ఎంతమంది దగ్గర డబ్బులు ఆఫర్ చేసావని. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో. జాగ్రత్త. నేనేం భయపడ్డాను కానీ నీ మొత్తం చిట్ట అయిపోతా. నీ చిట్ట నా దగ్గర ఉంది, మొత్తం రాష్ట్రం చిట్ట కాదు, నీ దేశం చిట్ట కూడా నా దగ్గర ఉంది. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్ట కూడా నా దగ్గర ఉంది. కానీ కేసీఆర్ నేను అభిమానంతో నేను ఊరుకుంటున్నాను. ఒక పెద్ద ఆయన 72, 73 ఏళ్ళు ఉండి ఆయన పాపం ఆయన ఆరోగ్యం బాగాలేక ఎట్లుంటే ఒక బిడ్డగా ఆయన కాపాడుకునేది పోయి ఆయన బాధ పెట్టుకుంటా అన్న అంత మంచి పేరు తెచ్చుకొని కేటీ రామారావు గారు మంచి బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్ చేస్తే ఆయన మనశాంతి లేకుండా ఆయన జైలు పంపించే ప్రయత్నం చేస్తావు. హరీష్ రావునేమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి, తెలంగాణ ఉద్యమం చేసి, కార్యకర్తను ఏకం చేసి ఆయన మీద దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది? పాలనాగరాన్ని 30 ఎకరాన్ని మోహన్ కేడికి వచ్చి చెప్పు. 2021 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా ఆ గవర్నమెంట్లో 18 ఎకరాల ఆ గవర్నమెంట్ నేను కంప్లైంట్ ఇస్తే పట్టుబట్టి క్లియరెన్స్ చేసుకుంది. ఈ గవర్నమెంట్లో 18 ఎకరాలు చేసుకుని నీళ్ళ మొగోడు. దాని మీద విచారణ జరిపించమని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాను. విచారణ జరిపించకపోతే ఖచ్చితంగా నీ పాత్ర ఉంటుంది. ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీటీ ప్యాచ్ గురించి మాట్లాడింది అంటే బీటీ ప్యాచ్లో నువ్వు కూడా ఉన్నావు అంటే మనం దొంగలమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు. మనం ఆ రోజున తెలంగాణ వద్దని ఎప్పుడు అనుకోలేదు. మనకున్నటువంటి సమస్య, మనకున్నటువంటి మనం ఒక పార్టీ సిద్ధాంతం ప్రకారం పనిచేసినాం. ఏ పార్టీ ఉన్నా పార్టీలో పనిచేసాం, కానీ ఎవరి నుండి ఇబ్బంది పెట్టలేము. ఆ రోజు హైదరాబాద్ మొత్తం గెలిచాం. మీరు అనుకున్న పార్టీకి గెలవలేదు ఆ రోజులో. మేము టీడీపీలో గెలిచాం అంతే తప్ప ఎవరికో ముఖాల కింద నీళ్ళు అయ్యేటోళ్ళం మేము కాము. మళ్ళొకసారి మాట్లాడకుండా జాగ్రత్త ఉండమని చెప్తున్నా.